అత్యధికంగా ఇప్పుడు ఆల్మోస్ట్ 50% ఎబోవ్ ఉన్నారు కనుక బీసీలు. సో అది 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 సాధ్యం అయ్యే సాధ్యమయ్యే దిశగా మనం అడుగులు వేస్తున్నాం. అదే క్రమంలో ఎస్. ఒక నిమిషం మీరు అట్నే లైన్లో ఉండండి. మనతో పాటు సురేష్ గారు కూడా జాయిన్ అయ్యారు. సురేష్ గారు గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే అండి, గుడ్ ఈవినింగ్ అండి. ఎట్లా చూస్తారు సార్ తీన్మార్ మల్లన్న వర్సెస్ ఎమ్మెల్సీ కవిత? ఇద్దరు ఎమ్మెల్సీలు చట్టసభల్లో ఉండాల్సిన వాళ్ళు బీసీ వాదం బీసీ వాదం అనే ఒక అంశాన్ని వివాదం చేస్తూ మరి ఇష్యూను డైవర్ట్ చేస్తున్నారా? వీళ్ళిద్దరు ఎవరండి అసలు బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ల అంశంలో? ఇటు కవిత ఓకే తీన్మార్ మల్లన్న అంటున్నాడు ఆమె కులం కాదు, కంచం పొత్తు లేదు మంచం పొత్తు లేదనే కామెంట్స్ చేయడము. తర్వాత మరి ఆమె కూడా వెలమ సామాజిక వర్గం. సో ఆమె కూడా బీసీల విషయంలో ఇది మా నైతిక విజయం అని చెప్పుకోవడం. ఈ అంశాలన్నింటిని ఎట్లా చూస్తారండి? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఏదైతే ఈ రాష్ట్రం లోపల ఒక రాజధాంతాన్ని క్రియేట్ చేసి రాజకీయ మైలేజ్ కోసం ట్రై చేస్తున్నటువంటి ఈ యొక్క అంశాన్ని ఏంటంటే వాళ్ళ యొక్క వ్యక్తిగత అంశం లాగానే మేము పరిగణిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు చేస్తున్నటువంటి ఈ ప్రచార ఆర్భాటం కావచ్చు, హంగు కావచ్చు, దీనికి బీసీ ఉద్యమాలకు, బీసీ ఉద్యమాల యొక్క చరిత్రకు ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ హైదరాబాద్ లో కెమెరా ముందు అరిచినా, లేకపోతే హైదరాబాద్ లో హంగామా చేసినా, ఒకరి మీద ఒకరు దాడులు చేసుకున్నా కూడా దీని వలన బీసీ ఉద్యమాలకు, బీసీల యొక్క సంఘటిత శక్తిని పెంపొందించేటటువంటి విధంగా, బీసీల యొక్క రాజకీయ నిర్మాణం జరిగేటటువంటి విధంగా ఏమాత్రం కూడా ఈ అంశం అనేది సహకరించదు. వీళ్ళు పుండొక దగ్గర ఉంటే మందొక దగ్గర పెట్టినట్టు క్షేత్రస్థాయి లోపల బీసీలను నిర్మాణాత్మకంగా వాళ్ళను సంఘటితం చేసి, నిర్మాణాత్మకంగా వాళ్ళని బలోపేతం చేసి, ఉద్యమాన్ని, భావజాలాన్ని ఏది మన గ్రామ స్థాయి వరకు తీసుకుపోవాల్సినటువంటి పని చేయకుండా, ఉద్యమానికి ఏది ఓనర్లము లేకపోతే దానికి సంబంధించినటువంటి బ్యానర్లము మేమే అనేటటువంటి విధంగా ఇది పోటీ పడేటటువంటి విధంగా చేస్తున్నది తప్పించి, దీని వలన బీసీలకు కానీ, బీసీ సమాజానికి కానీ, బీసీ ఉద్యమానికి కానీ, బీసీ రాజ్యాధికార సమితి, బీసీ రాజ్యాధికార ఉద్యమానికి కానీ ఏ విధంగా ఉపయోగం కానీ, ఏ విధమైనటువంటి ప్రయోజనం కానీ, ఏ విధమైనటువంటి సంబంధం కానీ లేదని చెప్పేసి మేము భావిస్తున్నాం. తప్పకుండా సార్, మీరు అన్నట్టు ఓకే, మన బీసీలు అందరూ 50% పైగా జనాభా ఉన్నప్పటికీ కూడా కేవలం మనం ఒకసారి 23%, ఇంకోసారి 34% మాత్రమే ఈ ఎన్నికల్లో రిజర్వేషన్ దామాషా ప్రకారం మరి వాళ్ళకు ఎన్నికల్లో సీట్లు మాత్రమే ఇవ్వడం జరిగింది. అయితే వాస్తవానికి ఇప్పుడు జరుగుతున్న ఏదైతే బీసీ రిజర్వేషన్ డిమాండ్ ఏదైతుందో నిజంగా మీరు అన్నట్టు ఇది ఎమ్మెల్సీ కవితతోనో లేకుంటే ఎమ్మెల్సీ చింతపండు నవీన్తోనో ఇది జరిగింది కాదు. వాస్తవానికి ఆర్ కృష్ణయ్య లాంటి వాళ్ళు మరి ఎప్పటి నుంచో బీసీ వాదాన్ని ఎత్తుకున్నారు. సో వారి లాంటి సుదీర్ఘ పోరాటంతోనే ఆర్ కృష్ణయ్య లాంటి వాళ్ళు బీసీల యొక్క సంక్షేమం కోసం పునాదులు వేస్తే ఇలా రాజ్యాధికార ఉద్యమాన్ని నిలబెడుతుంది, నడిపిస్తుంది, గ్రామ స్థాయిలో ప్రయాణిస్తుంది, లేకపోతే జిల్లాల వ్యాప్తంగా, మండలాల వ్యాప్తంగా, నియోజకవర్గాల వారీగా అక్కడ ఉద్యమాలను నిర్మిస్తున్నటువంటిది మాలాంటి వాళ్ళు. ఇప్పుడు కెమెరాలో ఇప్పుడు మీటింగ్ లో సంగం సూర్యారావు గారు ఉన్నారు. వారికి తెలుసు అసలు ఒక ఉద్యమాన్ని నిర్మించాలంటే ఎంత ఇబ్బంది ఉంటది, ఎంత కష్టం ఉంటది, ఎన్ని ప్రాంతాలకు తిరగాలి, ఎంత మందిని సమీకరించాలి, ఎంత మందిని మనం కన్విన్స్ చేయాలి, ఏ రకమైనటువంటి సమస్యలతో అధిగమించాలి అని సంబంధించిన ఆర్టికల్స్ రాయడం కావచ్చు, టీవీ డిస్కషన్ లో పాల్గొనడం కావచ్చు, కేసులు మీదేసుకొని ముందుకు పోవడం కావచ్చు, ఏదైనా సమస్య పరిష్కారం చేయడం కావచ్చు, ఇలా జీవితాలను అంకితం చేసినటువంటి వ్యక్తులు ఒక దిక్కుంటే, ఇవన్నీ పట్టనట్టు ఏ రోజు కూడా బీసీల సమస్యల పట్ల ఒకరోజు అరెస్ట్ అయినట్టు కానీ, లేకపోతే ఒక రోజు ఏంటంటే దాని గురించి తీవ్రంగా పనిచేసినటువంటి దాఖలాలు లేకుండా కేవలం ఏంటంటే ఈ సబ్జెక్టును, అంటే మేము తయారు చేసినటువంటి ఈ యొక్క రాజ్యాధికార ఉద్యమం, రాజ్యాధికార ఒక ఉద్యమాన్ని దాన్ని రాజకీయంగా వాడుకోవడానికి చేస్తున్నటువంటి ఎత్తుగడలే తప్పించి ఇందులో నిజాయితీ ఉందనో, లేకపోతే ఏంటంటే వాళ్ళు మాట్లాడుతున్నటువంటి విధంగా దాడులు చేసుకొని ఏదో ప్రజల దగ్గర మద్దతు, బీసీల దగ్గర మద్దతును కూడగట్టే ఒక ఆర్టిఫిషియల్ ప్రయత్నం చేస్తున్న తప్పించి ఇందులో నిజాయితీ మాత్రం నాకేం అనిపించట్లేదు. రెండో విషయం ఏంటంటే, నేనేంటంటే మల్లన్న గారు ఏదైతే మాట్లాడినటువంటి విధానం అనేది సంపూర్ణంగా కూడా ఏంటంటే బీసీల యొక్క భావజాలానికి, బీసీల యొక్క సంస్కృతి సంప్రదాయాలకు సంపూర్ణంగా విరుద్ధంగా ఉందని చెప్పేసి నేను చెప్తున్నాను. సురేష్ గారు ఒక మాట చెప్పండి. వాస్తవానికి మల్లన్న అనే వ్యక్తి బీసీలకు సంబంధించిన నాయకుడు. నన్ను మాట్లాడియండి. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, నేను రెండు వైపులా కూడా తప్పుంది. ఇప్పుడు మల్లన్ ఏదైతే చింతపండు నవీన్ గారు మాట్లాడినట్టు ఏంటంటే